బ్యాక్ టు న్యూస్. మహిళలను కోటేశ్వరులను చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. లబ్ధిదారులకు ఫిష్ వాహనాలను పంపిణీ చేశారు. 6 లక్షల సబ్సిడీ కల్పిస్తూ 4 లక్షల రూపాయలకే వాహనాలు ఇస్తున్నామని చెప్పారు. ఆమె మంచిగా ఆలోచన చేసి సీఎం గారు లోన్ బీమా మీకు తప్పు తీసుకున్నా కూడా మీకు 2 లక్షల వరకు మాఫీ చేసేటువంటి దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఏదన్నా జరిగి చనిపోతే కూడా ఆ కుటుంబం అనాథ కాకూడదని 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ను కూడా మనం పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఉట్టిగా ఏదో మీటింగ్లకు వస్తారు పోతారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క మహిళా సంఘంలో ఉన్న సంఘానికి ఏదో ఒక పని ఉండాలి అనే ఉద్దేశంతో 17 రకాల వ్యాపారాలను గుర్తించడం జరిగింది. ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ, బట్టలు కుట్టడం కానీ, మరి వాళ్ళ మన సంచార చేపల విక్రయ కేంద్రం కానీ, సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మరి అది కానీ, ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఇదెవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే కంటే ఈ డెకరేషన్, ఈ స్టేజ్, ఈ మైకు ఇదంతా కూడా మహిళలకే ఇస్తున్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు, వాళ్ళే చేస్తారు. వాళ్ళు 5-10 మంది కలిసి ఉంటారు. ఓ 4 రూపాయలు ఏటో బయటికి పోయే కంటే వాళ్ళ మహిళా సంఘాలకు పోతే వాళ్ళు బాగుపడితే అట్లా కుటుంబం అంతా బాగుపడ్డట్టు అవుతుంది. ఇట్లా రకరకాల వ్యాపారాలు వెతకడమే కాకుండా